ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. పడవ నడిపేవాడు నావికుడు, ప్రజల్ని నడిపించేవాడు నాయకుడు. ప్రజల మనసులో చోటు సంపాదిస్తే కథానాయకుడు, ప్రజల జీవితాలపై ముద్ర వేస్తే మహానాయకుడు. తెర మీద హీరో తెరిచిన కళ్ల ముందుకి నిజమే వస్తే, తెరచాపగా మారి జీవన గమనాన్ని నిర్దేశిస్తే కథానాయకుడే మహానాయకుడు అవుతాడు. అటు కథానాయకుడిగా ఇటు ప్రజానాయకుడిగా బహుపాత్రాభినయం చేయడం అందరికీ సాధ్యం కాదు. రేపటిని ముందుగా చూడగల నైపుణ్యం, కష్టంలో మొండిగా అడుగు వేసే ధైర్యం, ఈ లక్షణాలే మనిషిని మహానాయకుని చేస్తాయి. మరి తెలుగువారి తెరవేల్పుగా సినిమా రంగాన్ని ఏలి రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన మహానాయకుడు మన ప్రియతమ కథానాయకుడు ఎన్టీఆర్. ఆయన జయంతి సందర్భంగా ఆ మహానాయకుడిని మనసారా స్మరించుకుందాం, ఆయనలోని నాయకత్వ లక్షణాలని గుర్తు చేసుకుందాం. అలాగే ఆయన గురించి ఏం చెప్పాలన్నా ప్రముఖ కవి జొన్నవిత్తుల గారు చెప్పాలి. ఎందుకంటే ఆయనకి సంబంధించిన వీరాభిమానిగా ఎన్నో పద్యాలు పాటలు రాయడం జరిగింది. సో ఆ పద్యాలు పాటలు కూడా జొన్నవిత్తుల గారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నవరస నటన సార్వభౌములు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన గురించి, ఆయన అభిమానులు కానీ ఎవరికైనా తెలియని విషయాలు ఏముండవు. అంటే చాలామందికి ఇంకా తెలియనివి ఏమన్నా ఉంటే మీ ద్వారా ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు అనగానే తెలుగు జాతికి ఆయన చేసిన విశేష కృషి, తెలుగు అనగానే ఆయన పేరు గుర్తొచ్చేలా ఈ పరిస్థితి ఉండడానికి ఆయన చేసిన విశేష కృషి గురించి మీ మాటలో తెలుసుకుందాం. ఈ తెలుగు జాతిలో ఎన్టీ రామారావు గారు ఒక మహానటునిగా ప్రభవించటం అది ఈ జాతికి ఒక వరం. ముఖ్యంగా భాషకి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్టీ రామారావు గారి ఆగమనం అనేది ఒక పరమాద్భుతమైన నవరస శుభోదయం. ఆయన ధరించినటువంటి పౌరాణిక పాత్రలు ముఖ్యంగా సామాన్య ప్రజలకి చాలా విశేషమైనటువంటి ముద్ర వేసేయి వాళ్ళ హృదయం మీద. పురాణ పురుషులంటే ఇలా ఉంటారు అనేది, కొంత పురాణాలని అధ్యయనం చేసినటువంటి వాళ్ళ శాతం 1-2% కన్నా ఉండదు సహజంగా. కానీ మిగతా 98 మందికి కూడా 100కి ఆ పురాణ పాత్రలు, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు వినటం వేరు, ఎదురుకుండా చూడటం వేరు. అది నాటక రంగస్థలం మీద కంటే కూడా సినిమాలో చూసినప్పుడు అడవి అంటే అడవిలో, సముద్రం అంటే సముద్రం ఒడ్డున ఆ సన్నివేశాలు చిత్రీకరణ చేస్తారు కనుక ప్రేక్షకుడి హృదయంలో సుస్పష్టమైనటువంటి ముద్ర పడుతుంది. ఈ పురాణ పురుషుడు ఆ పర్వతాన్ని ఎత్తాడు రావణాసురుడు, ఎలా అంటే అది నాటకంలో చూపించలేం, కేవలం అభినయమే చేస్తాడు. కానీ సినిమాలో దాన్ని ఇంకా విశేషంగా, ఇంకా టెక్నిక్ ద్వారా ఇంకా ఆ పర్వతాన్ని ఎత్తినట్టుగా చూపించవచ్చు. అలాగే తన గుండె చీల్చి ఒక పేగులు తీసి దాన్ని రుద్రవీణ వాయించాడు అని అంటే నాటక రంగస్థలం మీద చూపించలేము, సినిమాలో బాగా చూపించగలము. ఇటువంటివన్నీ కూడా ఈ ఎన్టీ రామారావు గారు విశేషంగా శ్రద్ధ వహించి ఆ పాత్రలు పోషించటంతో వాటి ప్రభావం బాగా ఈ ప్రజల మీద పడి మన హిందూ సాహిత్యానికి, పురాణాలకి చాలా విశేషమైనటువంటి ప్రచారమును, బాగా సేవ కూడా జరిగింది వాటి మీద. ఆ విధంగా భాష మీద మాత్రమే కాకుండా పురాణములు, కావ్యములు, వీటికి కూడా ఆయన అద్భుతమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించాడు ఆయన తన పాత్రల ద్వారా, తన అద్భుతమైనటువంటి నటన ద్వారా. అలాగే ఒక చలనచిత్ర కథానాయకుడుగా ఆయన ప్రస్థానం ప్రారంభమై మహోన్నతమైనటువంటి స్థితికి ఆయన చేరుకుని అక్కడ నుండి రాజకీయ రంగ ప్రవేశం, తర్వాత జాతి కథానాయకుడు అయ్యాడు. ఆయన నీతి కథానాయకుడుగా చలనచిత్ర రంగంలో ఆయన మహోన్నతమైనటువంటి నటనను, అద్భుతమైనటువంటి ఆదర్శాలను కూడా సమాజానికి అందించి భాషకు, తెలుగు పద్యానికి కూడా గొప్ప ప్రచారాన్ని తీసుకుని వచ్చి రాజకీయ రంగ ప్రవేశం చేసి జాతి కథానాయకుడై ఇక్కడ కూడా అనేక మంది బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ రంగ ప్రవేశం కల్పించి
వారందరినీ కూడా శాసనసభకి రప్పించటం అనేది ఇది ఎవ్వరూ చేయలేనటువంటి ఒక గొప్ప కృషి. ఇది ఆయనకి మాత్రమే సాధ్యమైంది. ఎన్టీ రామారావు గారిలాగా ఈ రెండు ఇలా చేయటం అనేది అంతకు పూర్వం ఎవరూ చేయలేదు, ఆ తర్వాత ఇక అది సాధ్యం కాదు. అది ఆ మహనీయుడు యొక్క గొప్పతనం. నాకు తెలిసి ఆయనలో ఉన్న నిబద్ధత, నియమనిష్టలు ఇవి అటు చలనచిత్ర రంగంలోనూ రాజకీయ రంగ ప్రవేశమైన తర్వాత కూడా అవి ఆయనకి గొప్ప కీర్తి ప్రతిష్టలను తెచ్చాయి. ఆయన్ని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళకి కూడా గొప్ప విజయాన్ని అందించాయి. తద్వారా సమాజానికి కూడా మేలు జరిగింది. రాజకీయ రంగం నుండి సమాజానికి మేలు చేశాడు ఆయన. చలనచిత్ర రంగం నుండి కూడా పురాణేతిహాసాలు, కావ్యాల్లో ఉండేటువంటి పాత్రలు, వీటి పాత్ర పోషణ ద్వారా తెలుగు భాషకి, తెలుగు పద్యానికి అనేకమైనటువంటి విద్యలకు, వీటన్నిటికీ కూడా మంచి ప్రచారాన్ని తీసుకుని వచ్చి ఒక వైభవము, ఒక సమ్మోహనత్వము, ఈ రెండిటితో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని నిలబెట్టడంలో ఆయన వాటికి మంచి ప్రకాశాన్ని తీసుకురావటంలో ఆయన బాగా కారకులయ్యారనేది నా అభిప్రాయం. సో గురువుగారు, అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఆయన చేసిన సేవ గురించి చెప్పారు. అయితే ఎవరూ చేయనని ప్రయోగాలు రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు అనగానే చిత్ర పరిశ్రమలో అప్పట్లోనే, ఆ రోజుల్లోనే ఎవరూ చేయనని ప్రయోగాలు ఆయన చేశారని కూడా చెప్తుంటారు. అలాగే మీరు ఇప్పటివరకు చెప్పినట్టుగా చాలా అంటే క్రమశిక్షణ కానీ, ఆయనతో కలిసి నటించిన ఇతర నటీనటులు ఎక్కువగా వాళ్ళ నుంచి క్రమశిక్షణ కానీ, నిబద్ధత కానీ, ఒక డెడికేషన్, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా కారణం అంటారు ఆయన ఈరోజు ఈ స్థాయిలో మనందరం మాట్లాడుకోవడానికి కారణం? ఎప్పుడూ ఒక మహాపురుషుడు, ఒక మహానుభావుడు లక్షణాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. వాళ్ళ నియమాలు, వాళ్ళ ఒక ధర్మనిష్ట, అంటే వాళ్ళు ఏది ధర్మం అని భావించారో దాంట్లో ఒక నిష్టతో సాగటం, వాళ్ళు చేసే పనిలో లీనమవ్వటం, ఇవన్నీ కూడా మహానుభావుల లక్షణాలు. అట్లా ఆయన ఆ పని చేసినప్పుడు నటన అనేటువంటి దాంట్లో అంత అద్భుతంగా లీనమై మహోన్నతమైనటువంటి విలువలను ఆయన పాటించి వాటిని అందించారు సమాజానికి. అందుకనే ఆయన ఒక మహాపురుషుడుగా అందరూ భావించి తిరుపతి వెళ్ళి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతి నుంచి మళ్ళీ దాదాపు 175-180 మైళ్ళు మళ్ళీ వచ్చి మద్రాసు వచ్చి ఆయన్ని తెల్లవారుజామున వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన్ని చూసి చాలా సంబరంతో, ఆనందంతో మళ్ళీ తిరిగి వాళ్ళ ఊళ్ళకు వచ్చేవాళ్ళు. అంటే అది ఏ నటుడికి దక్కలేదు. యావత్ ప్రపంచంలో మహానటులు అనిపించుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఒక్కొక్క భాషలో, ఒక్కొక్క దేశంలో. కానీ ఇలా దేవుడులాగా భావించి వాళ్ళ మతంలో ఉండేటువంటి దైవంలో కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ఆ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఉన్న దైవాన్ని దర్శించి మళ్ళీ ఆ నటుడి దగ్గరికి వెళ్ళి ఆ నటుడిని చూసి ఆనందంగా ఇంటికి వెళ్ళినటువంటి జాతి ఎక్కడా ఉండదు నేను అనుకోవటం. అది ఎన్టీ రామారావు గారికి ఆ భాగ్యము, ఆ ఫలం ఆయనకు దక్కింది, ఇది ఆయన కృషి వల్ల. గురుగారు, అయితే నందమూరి తారక రామారావు గారి పేరు చెప్పుకొని ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నట్టుగా ప్రయోగాలు కానీ, ఆయన క్రమశిక్షణ, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఆయన పోషించిన అనేక రకాల పాత్రల్లో చాలా వరకు నిజ జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటారు. పాత్రల గురించి మీరేం చెప్తారు? ఎప్పుడైనా ఒక పాత్రని నటుడు దాన్ని ప్రేమించి దాని స్వభావాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని దాన్ని ఆవాహన చేసుకుని ఆ పాత్రలో తన పరకాయ ప్రవేశం చేసి తను నటించాలి. నటించినప్పుడే అది బాగా రక్తి కడుతుంది. అట్లా ఆయన ఏ పాత్ర చేసినా కూడా అంత నిష్టగా, నియమబద్ధంగా ఉంటూ దాన్ని తెలుసుకుని సంపూర్ణంగా చేశారు. అందుకనే మనకి ఒక రాముడుగా చేసినా, కృష్ణుడుగా చేసినా, ఆయన భీముడుగా చేసినా కూడా దుర్యోధనుడు, రావణాసురుడు,
అటు దుష్ట పాత్రలు చేసినా అటు దేవతామూర్తుల పాత్రలు చేసినా కూడా ఆయన్ని మనం అలా చూడగలిగాం. రావణాసురుడిలో ఆయన వేసినప్పుడు దుష్టత్వం చూడాల. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గారు వేసిన దాంట్లో క్యారెక్టర్ని చూసాం, అక్కడ దుష్టత్వాన్ని చూడాల. అలాగే రావణాసురుడిలో ఉండేటువంటి గొప్పదనం ఏమిటి, ఎంత తపస్వి, ఎంతటి దీక్షాపరుడు, ఇవన్నీ కూడా ఎంతటి భక్తుడు, వాటిని చూపించారు ఆయన. కనుక రావణాసురుడిలో ప్రత్యేకమైనటువంటి దుష్టుణ్ణి మనం చూడము. అలా నేను పాట రాస్తూ దుర్యోధన రావణ దుష్టపాత్రలకు అదృష్టం కల్పించాడు అని. ఆ దుర్యోధనుడు రావణాసురుడు వాళ్ళు ద్వాపర యుగంలోనూ త్రేతాయుగంలోనూ పరమదుష్టులు. ఆ పరమ దుష్ట పాత్రలకి అదృష్టం కల్పించాడు ఈయన ఆ పాత్రలు వేసి. ఎందుకంటే వాడికి స్వభావంలో దుష్టత్వం ఉన్నది, కానీ వాడి కృషిలో కానీ వాడి బల పరాక్రమాల్లో కానీ వాడికేమీ తక్కువేం లేవు. మిగతా భక్తులకి ఎంతటి పరాక్రమం ఉంటుందో, ఎంతటి కృషి తపస్సు ఉంటుందో అవి కూడా వాడికి ఉన్నాయి. ఈయన అవి చూపించటంతో వాటిల్లో ఈయన ఎంత నిష్టగా ఆ భక్తుడు కృషి చేశాడు, తపస్సు చేశాడు, అవి చూపించటంతో మనం వాటిని చూసి వాళ్ళ పట్ల కూడా అంత సద్భావాన్ని మనం కలిగి ఉండేలాగా చేశాడు ఈయన. అలాగే ఈయన వేయటంతో ఏమవుతుందంటే ఆ రావణాసురుడు, దుర్యోధనుడు మొదలైనటువంటి పాత్రలకి కూడా ఒక అదృష్టం కలిగింది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ సంసార జీవితం గురించి ఎవడు పట్టించుకోడు సహజంగా. కానీ వాళ్ళకు కూడా డ్యూయెట్ పెట్టి, దుర్యోధనుడికి కూడా డ్యూయెట్ పెట్టి, ఇటువంటివి అన్నీ ఇది సహజం కదా. అంటే కొత్త ప్రయోగం అది. ఆ ప్రయోగం అంటే ప్రతి నాయకుడికి కూడా ఒక అద్భుతమైన యుగళ గీతం పెట్టి, మరి తనకి సంసార జీవితం ఉంటుంది, తనకి తన భార్య, తను కూడా విహరిస్తాడు ఎక్కడో ఏకాంతంగా భార్యతో. మరి ఇదంతా సమంజసమే అని అందరూ పండిత పామరులు అందరూ అనుకునేలాగా ఒక సరికొత్త ప్రయోగాన్ని సాహసంతో చేశాడు ఆయన. అటువంటివి ఎన్నో చేశారు ఆయన. అవన్నీ కూడా తెలిసి చేశాడు ఆయన, తెలుసుకుని చేశాడు. పురాణాలను చదువుకున్నాడు, కావ్యాలను చదువుకున్నాడు, తెలిసినటువంటి పండితుల దగ్గర తాను తెలుసుకున్నాడు, అధ్యయనం చేసి చివరికి 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత కూడా ఆ నట తృష్ణ తీరక ఆయనకి చేతులెత్తి నమస్కారం చేసేది నేనైతే వ్యక్తిగతంగా. ఇది 65 సంవత్సరాలు వచ్చి ముఖ్యమంత్రిగా ఉండి కూడా శ్రీనాథుడి పాత్ర ఆయన చేయలే. ఆ శ్రీనాథుడి పాత్ర ఆయనకి ఇష్టం. ఒక కవిగా శ్రీనాథుడు మహావైభవంగా వెలిగినటువంటి ఒక మహాకవి. ఆయన అద్భుతమైనటువంటి రాజనీతిజ్ఞుడు. రాజనీతితో రాజుగారికి కావాల్సినటువంటి పనులన్నీ చేసినటువంటి మహాకవి. రాజుగారికి వచ్చినటువంటి కష్టాలన్నింటినీ కూడా ఆయన తప్పించినటువంటి వాడు, ప్రమాదాలన్నింటినీ తప్పించిన వాడు, రాజగౌరవాన్ని నిలబెట్టినటువంటి వాడు. చివరికి చాలా కష్టాలు పడి దయనీయ స్థితిలో ఆయన చనిపోయాడు. ఆ వేరియేషన్, ఆ క్యారెక్టర్లో ఉండేటువంటి ఆ గొప్పదనాన్ని తను నటించాలి అని తప్పించి, అది నటించే అవకాశం లేదు. 65 ఏళ్ళు వచ్చినా సరే అది తను ఆ పాత్ర పోషించాలి అని తనే స్వయంగా నిర్మాణం చేసి ఒక శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రాన్ని ఆయన నిర్మాణం చేయటం, నటించటం అనేది ఆ నట తృష్ణ. అంటే ఆయన చేయనివి లేవు. అప్పటికి అసలు పౌరాణిక పాత్రలలో ఇక ఎవరు, జాంబవంతుడును గరుత్మంతుడు వేయాలి, ఎవరన్నా అన్నీ మిగల్చకుండా వేసేసాడు ఆయన. అటువంటి ఒక మహానటుడు ఇంకా ఆ తృష్ణతో శ్రీనాథ కవి సార్వభౌమ చేయటం. అట్లాగే సామ్రాట్ అశోక్ చక్రవర్తి, అశోకుడు మహాపరాక్రమంతో ఘోర యుద్ధం చేసి అందరినీ లక్షల మందిని చంపేసి, ఆ చంపేసిన వాళ్ళని, చనిపోయిన వాళ్ళని చూసి కరుణతో చెలించిపోయి వాడు శాంతమూర్తి అయిపోయి బౌద్ధ మతాన్ని పుచ్చుకున్నాడు అనేది చరిత్ర కదా. ఆ పాత్రని, అంటే ఆ రౌద్రము, ఆ వీరత్వము, ఆ పరాక్రమము, అలాగే ఆ కరుణ, ఆ శాంతము, ఈ భిన్న రసాల పోషణ తను చేయాలనుకుని అది 65 ఏళ్ల వయసులో ఆ సినిమా తీశారు. అలాగే విశ్వామిత్రుడు, సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు. ఆయన నిరంతరము కూడా కష్టపడటము, ఆ కష్టమంతా ఎవరి కోసమో ధారపోసేసేయటము. అటువంటి వాడు బ్రహ్మర్షి అయ్యాడు. ఒక రాజు బ్రహ్మర్షి అయ్యి సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు. అటువంటి పాత్ర నేను వెయ్యలేదే,
మరి ఇంత తను విశ్వామిత్రుల్లా కష్టపడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన ఎంతో అద్భుతమైన సాధన చేసి కృషి చేసిన వాడు. మరి అలా కృషికి పరాకాష్ట అయినటువంటి ఆ పాత్రను వేయలేదే అని ఆ విశ్వామిత్ర పాత్రని వేశాడు. అది మన అందరం కూడా మనం ఉండే రంగాలలో అంత తీక్షణమైనటువంటి తీవ్రమైనటువంటి కృషి చేయాలి అని నేను భావిస్తా. లేకపోతే ఎందుకు రామారావు గారు గొప్పవాడు అని ఆయన గురించి మాట్లాడుకుని మనం లేచిపోయి మామూలుగా ఉంటే మళ్ళీ మన జీవితాల్లో ఆ తీవ్రమైనటువంటి తపన, అంటే ఆ తపన ఎప్పుడు 60 ఏళ్ళు వచ్చే ఎందుకండి ఏదో రామకృష్ణ అనుకుంటూ కూర్చోక అని అంటూ ఉంటారు. కాదు, 65 ఏళ్ల వయసులో అప్పుడు కూడా చేసిన మహాద్భుతమైనటువంటి పాత్రలు తీసుకున్నాడు. అంటే ఆయనలో ఉండేటువంటి, అంటే నేను అనుకుంటా ఒక జిగీష, అంటే అవతల వాళ్ళతో పోటీ. రామారావు గారితో పోలిస్తే ఆయన వైపు చూడగలిగినటువంటి నటుడు ఎవరూ లేరు. కానీ ఇంత కృషి, ఇంత మహాద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్న రామారావు గారికి ధీటుగా నాగేశ్వరరావు గారు ఉన్నాడు. అది ఆయన మేధాశక్తి, అది వేరే విషయం. ఆయన నాగేశ్వరరావు గారు జయదేవుడు సినిమా చేశారు. ఆయన జయదేవుడు మహాకవి, సంస్కృతంలో మహాకవి అయిన యావత్ భారతదేశం తెలిసినవాడు. మహాకవి కాళిదాసు చేశాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన మహాకవి, యావత్ భారతదేశం ప్రపంచం అంతా తెలిసిన కవి కాళిదాసు. ఇద్దరు మహాకవుల పాత్రలు ఆయన పోషించాడు. ఈయనకి కవిత్వం అంటే చాలా ఇష్టం. ఈయన గొప్ప కవులను తీసుకొచ్చాడు. నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎంతోమంది గొప్ప గొప్ప కవులకు అవకాశాలు ఇచ్చి పోషించి తనకు కావాల్సినట్టు చక్కగా రాయించుకున్నవాడు. ఈయన కవులని ఇష్టపడేవాడు, భాషని ఇష్టపడేవాడు. భాషలో మహాద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళిన శ్రీనాథుడు వంటి వాడి పాత్ర తను వేయకపోతే, ఒక పక్కన అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు మహాకవుల పాత్రలు వేశారు. ఈయన నేను వెయ్యాలి, నా జీవితంలో ఆ లోటు ఉండకూడదు అని ఆయన శ్రీనాథ కవి సార్వభౌమ వేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లోపల అది వాళ్ళకే తెలుస్తుంది. ఎప్పుడు కూడా మిగతా వాళ్ళకి ఇవన్నీ తెలియవు. నేను అనుకున్నాను ఇది ఎంతవరకు నిజమో. ఎందుకంటే ఆయన 22 మహాకవుల పాత్రలు వేశాడు. ఈయన వెయ్యిలా. ఈయన కవిత్వాన్ని ఇష్టపడతాడు. పద్యానికి బ్రహ్మాండమైనటువంటి పట్టం కట్టినవాడు ఈయన. భాషకి అద్భుతంగా ఒక ప్రత్యేకమైనటువంటి సమాస బంధుర సంభాషణలో సొంత శైలి సృష్టించాడు ఈయన. అటువంటి వాడు ఆ భాషలో మహాకవి అయినటువంటి ఆ శ్రీనాథుడి పాత్ర వేయాలి అని తప్పించి వేసి ఉంటారు ఆయన. కనుక తనకి ఏ కోరిక ఉన్నదో మనస్సులో దాన్ని ఇది చెయ్యలేదు, నేను ఇది చెయ్యలేకపోయాను అని అనుకోకూడదు అని అది చేసాడు ఆయన. అది ఈనాటి నటులు కూడా దాన్ని అలవరుచుకోవాలి. నేను అది కోరుకుంటా. అది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి జీవితంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు మిగులుతాయి. జాతికి ఏది బాగా ఉపకరిస్తుంది, తెలుగు భాషను కూడా నిలబెడుతుంది. ఆయన 100 సినిమాలు చేసేటువంటి నాటికి ఎన్టీ రామారావు గారు 50 సినిమాలు చరిత్రలో అద్భుతంగా నిలిచిపోయేవి చేశాడు ఆయన. ఇవాళ 150 సినిమాలు చేసిన వాళ్ళకు కూడా ఒక్క సినిమా చెప్పుకునేందుకు లేదు. అందుకని ఇవాళ ఉన్న సినిమా రంగంలో ఉన్నటువంటి పెద్ద హీరోల దగ్గర నుండి ఆయన సినిమాలు చూసి బాగుందనుకునేటువంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అందరం కూడా రామారావు గారికి పుట్టినరోజు జరిగినప్పుడల్లా ఆయన గొప్పవాడు అని మనం చెప్పుకోవటం కాదు. మనం ఆయన నుండి ఆ స్ఫూర్తిని తీసుకుని ఒక నిష్ఠతో, ఒక మహోన్నతమైనటువంటిది ఏదన్నా సరే అంత కృషితో ఏదన్నా సరే చేయడానికి పూనుకోవాలి. ఫలితం ఎంత వస్తుందనే తర్వాత అది రామారావు గారి నుంచి మనం ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. ఒక సాధారణ వ్యక్తిగా ఆయన ప్రయాణం మొదలైంది. అక్కడి నుంచి అద్భుతమైన కథానాయకుడిగా అందరం చూసాం. తరువాత అక్కడి నుంచి అంటే అలా చూసిన ప్రజలు తరువాత యుగపురుషుడిగా చూసే స్థాయికి వెళ్ళారు ఆయన. సో ప్రజలు చూసే విధానం అంటే అక్కడ నుంచి కథానాయకుడి నుంచి, సాధారణ వ్యక్తి నుంచి కథానాయకుడి నుంచి యుగపురుషుడిగా మారే వరకు రావడానికి ప్రజలు ఏమి గుర్తించి ఉంటారంటారు? అంటే ఒక వీరాభిమానిగా మీరు కూడా చెప్పండి, మీరు గుర్తించిన లక్షణాలు ఒక మనిషి నా స్థాయికి తీసుకెళ్ళారు. తప్పకుండా అమ్మా. అంటే రామారావు గారు సాధారణమైనటువంటి మామూలుగా ఒక మధ్యతరగతి కుటుంబంలో ఆయన పుట్టి పాలు కూడా అమ్మి ఈ జాతి ప్రతిష్ట మీద, ఈ పురాణ పురుషుల మీద, ఈ కావ్యాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పాత్రలపైన పాలతో అభిషేకం చేశాడు ఆయన.
నెత్తిన పాలు పోసాడంటారే, ఈ జాతి నెత్తిన పాలు పోసాడు. ఆయన పాలు అమ్మటం కాదు, ఈ జాతి నెత్తిన పాలు పోసాడు. అందుకని వాళ్ళకి ఆ అనుభూతి కలిగింది, ఈయన ఒక గొప్ప మామూలు మనిషి కాదు అని. వేద పండితులు కూడా రాముడు అంటే రామారావే, కృష్ణుడు అంటే రామారావే అని వేద పండితులు 2 వేదాలు 3 వేదాలు చదివి అనేక శాస్త్రాల్లో నిష్ణాతులయ్యి ఎవడి దగ్గర యాచించకుండా, ఎవడన్నా ఇస్తే అపరిగ్రహం దాన్ని వద్దని ఎవరన్నా ఇచ్చినా కూడా తీసుకోకుండా ఉండి స్వయంగా తమ భోజనం తమే ఎక్కడికైనా వెళ్ళినా వండుకుని తినేటువంటి ఆచారవంతులు, నిష్ఠాపరులు వాళ్ళు కూడా చూసి రాముడంటే రామారావే అనేటువంటి అంతటి అభిమానాన్ని, వేద పండితుల అభిమానానికి కూడా ఆయన పాత్రుడయ్యాడు. అది చిన్న విషయం. పండితుడు ఎవడో పామరుడు కాదు, పరమనిష్ఠాపరులు, అగ్నిలాగా బతికిన వాళ్ళు కూడా ఈయనే అబ్బా ఏమిటి ఆ సమ్మోహనమైన రూపం, అరవింద దళాయతాక్షుడు అంటే అటువంటి కళ్ళు, అసలు ఆ సమ్మోహనత్వం, ఆ తేజస్సు, అటువంటి అది ఎలా వస్తుంది అని అంటే కేవలం ముఖ లక్షణాలు, ఏదో పుట్టుకతో వచ్చిన కనుముక్కు తీరు కాదు. అట్టా కనుముక్కు తీరు బాగున్న వాళ్ళు 100 మంది ఉంటారు జాతిలో. జాతి అంతా కూడా అందరూ కోతిమూకగా ఉంటే ఈయన ఒక్కడే అందగాడని కాదు, అక్కడ చాలామంది అందగాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఉన్నారు కూడా సినిమా పరిశ్రమలో. అందం వేరు, సమ్మోహన తేజం వేరు. ఈ సమ్మోహన తేజం ఎన్టీ రామారావు గారికి ఎలా వచ్చిందంటే తన నిష్ఠతో, కేవలం తన నిష్ఠ. ఎక్కడా కూడా ఆయన అనవసరమైనటువంటి మాటలు ఎవరితో మాట్లాడకుండా ఒక యోగిలాగా ఆయన గురించి విన్నటువంటి విషయాలన్నీ చూస్తుంటే ఒక యోగ సాధన. కిరీటం పెట్టుకుని ఆయన మేకప్ వేసుకుని కృష్ణుడిగా కూర్చుంటే మళ్ళీ సాయంత్రం షూటింగ్ అయినప్పుడే కిరీటం తీయటం ఎవరి వల్ల అవుతుంది అది? అదంతా కూడా ఒక యోగ స్థితి. ఆ యోగ సాధన అంత బాగా చేసినటువంటి వాళ్ళు ఎవరితో మాట్లాడటం, పిచ్చి మాటలు ఏముండవు, జోకులు నవ్వులు. ఆ స్థితిలో ఆ యోగ సాధన చేసిన వాడికి సిద్ధి అది కలిగిస్తుంది ఈ ప్రకృతి. అది ఆయనలో ఆ సిద్ధి రూపంలో ఆ తేజస్సు ఉన్నది అది. అందుకని అందరూ కూడా ఆయన్ని ఇష్టపడటం. ఎన్టీ రామారావు గారికి ఇష్టడు కానివాడు ఎవడు ఉండడు, ఆయన్ని ఇష్టపడిన వాడు ఎవడు ఉండడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప నటులు వాళ్ళందరూ చేసినటువంటి కొన్ని సన్నివేశాలని పక్కనే వేసి, రామారావు గారు వేసినటువంటి కొన్ని సన్నివేశాలు ఈయన సినిమాల్లో కొన్ని కనుక మనం వేసి చూపించినట్టయితే ఏ భాష తెలియని వాళ్ళైనా సరే రామారావు గారి నటన వైపు ఆకర్షితులవుతారని నా నమ్మకం. అంత ఆ సమ్మోహన తేజము, అట్లాగే వాక్కు, అది అయినా కొన్ని ఆయన చేసిన సినిమాలు పాత్రలు ఈ ప్రపంచంలో ఇంకొకటి వేసే అవకాశం లేదు అసలు. ఎందుకంటే వాళ్ళకి ఈ సంస్కృతే లేదు. ఉదాహరణకి జానపద చిత్రమే చూస్తే పరమానంద శిష్యుల కథ లాంటి కథ అసలు ఈ భూమి మీద ఇంకోటి రాసే అవకాశం లేదు. కేవలం హిందూ మతం దీంట్లో ఉండేటువంటి ఆ పౌరాణికమైనటువంటి ఆ పాత్రలు, ఆ కల్పనలు తెలిసిన వాడే చేయగలుగుతాడు. చార్లీ చాప్లిన్ కడుపొబ్బ నవ్వించాడు ప్రపంచాన్ని, కంటతడి పెట్టించాడు, కానీ డివినిటీ లేదు. చార్లీ చాప్లిన్ సినిమాల్లో కామెడీ ఉంటుంది, కంపాషన్ ఉంటుంది, కరుణ ఉంటుంది, జాలి పుట్టిస్తుంది మనకి, కానీ ఆలోచింపజేస్తుంది. కానీ పరమానంద శిష్యుడు లాంటి కథ 1000 కోట్లు పోసినా కూడా ఎవడు ఇంకొక మతంలో రాయలేడు. అది మీరు ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఇది చూసేటువంటి ప్రేక్షకులు కూడా చూడండి. ఎన్ని రకాల పాత్రలతో, ఎంత అద్భుతమైనటువంటి పట్టుతో, ఎన్ని రకాలుగా నవ్వించి దాంట్లో ఉన్నటువంటి వైవిధ్యం కేవలం భారతీయ సంస్కృతి పురాణాలు తెలిసినటువంటి కవి మాత్రమే అట్లాంటిది రాయగలడు. ఎంత కామెడీ, ఎంత హాస్యం, ఎన్ని శాస్త్రాలతో కూడుకున్న హాస్యం, వ్యాకరణ శాస్త్రంతో కూడిన హాస్యం ఉంటుంది, సంగీత శాస్త్రంతో కూడిన హాస్యం, గణిత శాస్త్రంతో కూడిన హాస్యం. వీటన్నిటిలో ఒక వేశ్యాలోలుడు, ఒక మద్యపానతో అలవాటు పడిపోయినటువంటి రాజు, మహాభక్తుడు, ఇన్ని రకాల వైవిధ్యంతో చేసిన ఎన్టీ రామారావు గారిది అది ఇంకోటికి వాళ్ళ ఊహకు కూడా అందదు అసలు అది ఆ పాత్ర. అలాంటి పాత్రలు ఈయన చాలా వైవిధ్యం ఉన్నటువంటి ఎన్నో చేశారమ్మా. అది ఈయనలో ఉన్నటువంటి గొప్పతనం. రామారావు గారి మీద, నందమూరి తారక రామారావు గారి మీద మీరు అంటే చాలా విషయాలు చెప్పారు. ఆయనలో ఇన్స్పైర్ చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. సో వాటిలో మీరు ఇన్స్పైర్ అయ్యి
ఏమన్నా రాసిన పాట కానీ పద్యం కానీ ఉంటే ఒకసారి మాకు వినిపించండి. తప్పకుండా అమ్మా. నట సార్వభౌముడై వటవృక్షమును పోలి ప్రేక్షకుల మదిని వ్యాపించువాడు, నయనాభిరాముడై నియమ గంభీరుడై కంఠీరవుండై కదలువాడు, అసమాన కృషితోడ ఆత్మశక్తిని గల్గి కోట్ల మందికి స్ఫూర్తి కూర్చువాడు, విశ్వవిఖ్యాతుడై విజయ తేజస్వి అయి తెలుగు తల్లికి కీర్తి తెచ్చువాడు, సర్వదేవతాతత్వ విజ్ఞాతయగుచు సర్వదేవతాతత్వ విజ్ఞాతయగుచు స్థిర తపస్విగా పాత్ర పోషించువాడు, అట్టి తారక రాముని అభినుతిల్చి పలుకు వేవేల జేజేలు తెలుగు జాతి, ఆ వాగ్ధాటియు ఆత్మశక్తియు జనాహ్లాద ప్రభాభాసుర ప్రావీణ్యంబును నవ్య దివ్య నటనా పాండిత్యమును ఠీవియును యావత్ భారతమందే కాదు కనగా యావత్ ప్రపంచంబున లేవెవ్వారికి నందమూరి వలె ఇట్లీ రీతి సత్కీర్తిగా. అద్భుతంగా ఉంది గురుగారు. అలాగే ఆయన మీద ఒక పాట రాశానమ్మా, తప్పకుండా పాడండి. నిమ్మకూరి నందమూరి తారక రామా తెలుగంధం చిరునామా నీ ముఖ సీమా, నిమ్మకూరి నందమూరి తారక రామా తెలుగంధం చిరునామా నీ ముఖ సీమా, రామకృష్ణ భీమ భీష్మ హరిశ్చంద్రుడు అర్జునుడై దానకర్ణ దుర్యోధన కీచకుడు అశోకుడై శతచరితలు సృష్టించిన విశ్వామిత్రునివై విక్రమార్క చంద్రగుప్త వీర బ్రహ్మేంద్రుడై వేమనయై బృహన్నలై కట్ట బ్రహ్మనై శివుడై శ్రీనాథుడై శ్రీనివాసుడై విష్ణుమూర్తివై యమధర్మరాజువై విశ్వరూప సందర్శన సమ్మోహనుడై మహద్భుతంగా వెలిగిన మహనీయ మరువదు నిను తెలుగు జాతి రామరాయ, నందమూరి నిమ్మకూరి తారక రామా తెలుగంధం చిరునామా నీ ముఖ సీమా, నీ టీవీకి రారాజే నెవ్వెరబోతాడు, నీ కంఠం విని దశకంఠుడే సాధన చేస్తాడు, పులకించును నీ నటనకు పురాణేతిహాసాలు, విశ్వానికే కానుకల నవరస విన్యాసాలు, ఆవాచికం ఆంగికం స్వప్రకాశ రాజసం గర్వకారకం తెలుగుకు ఆ చంద్ర తారకం, నిమ్మకూరి నందమూరి తారక రామా తెలుగంధం చిరునామా నీ ముఖ సీమా. గురుగారు, రామారావు గారి గురించి తెలుసుకోవాలంటే మీరు ఫస్ట్ చెప్పిన పద్యం వింటే సరిపోతుంది. సో ఇప్పుడు అభిమానులందరూ ఆయన్ని ఎలా ఎంత ఆరాధన భావంతో చూస్తారో, ఆరాధ్య దైవంగా కొలుస్తారో ఇప్పుడు మీరు పాడిన పాటలో అర్థమైపోతుంది. సో రెండు చాలా అద్భుతంగా ఉన్నాయి గురుగారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి మనం పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ గారి పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే, అందం, ఆహార్యం, అద్భుతమైన గాత్రం అనేది ఉంటే సరిపోతుందా? వాటితోనే రాజకీయాల విషయానికి వస్తే, ఎందుకంటే దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ఇండస్ట్రీ, కానీ ఇప్పుడు పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే ఇక్కడ తనని తాను మెప్పించుకోగలగాలి, జనాన్ని ఆకట్టుకోగలగాలి, తనను తానే మలుచుకోవాల్సిన రంగం అని చెప్తూ ఉంటారు రాజకీయాల విషయానికి వస్తే కనుక. సో ఇందాక నేను చెప్పిన ఇవన్నీ ఉంటే సరిపోతుందంటారా? ప్రజలను ఆకట్టుకోవడానికి, వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి ఏం చేయగలుగుతారో, ప్రజల కోసం ఎలా నిలబడతారో ప్రజలకి అర్థమయ్యేలా చెప్పగలడానికి ఇవి ఉంటే సరిపోతాయా, లేకపోతే నాయకత్వ లక్షణాలు అసలు ఎలా ఉండాలి? అంటే నాయకత్వ లక్షణాలకి రూపం కూడా బాగా తోడవుతుంది.
ఇంత సమ్మోహనమైనటువంటి రూపం ఉన్నటువంటి వాడికి మంచి అద్భుతమైనటువంటి ఒక మేఘగర్జనం లాంటి కంఠస్వరం ఉన్నటువంటి వాడికి ఒక ప్రజలందరికీ న్యాయం చేయాలి, సామాన్యుడికి కూడా రాజకీయాల్లో ఒక స్థానం కల్పించాలి అనేటువంటి ఆశయం ఉన్నటువంటి వ్యక్తి నాయకుడిగా వచ్చినప్పుడు ఈ రూపము, ఈ కంఠము ఇవి తప్పకుండా వాళ్ళకి బాగా అది అనుకూలిస్తాయి, ప్లస్ అవుతాయి ఇవన్నీ కూడా. కనుక కానీ నాయకుడికి ఉండవలసినటువంటి దాంట్లో ప్రధానంగా ప్రజల పట్ల ప్రేమ, తన ఆశయాల పట్ల తను ఏది చెప్పాడో దాని పట్ల బాధ్యత అవి ఉండాలి. ఇప్పుడు మన ఎన్టీ రామారావు గారితో పోలిస్తే మనకి విదేశీ నాయకుల్లో కూడా చాలామంది అందాలు అసలు మనం ఊహించలేము, మనం చెప్పలేం. కానీ కొన్ని దేశ నాయకులే ఈయన అందం ముందు వెలవెలబోతారు. కానీ వాళ్ళు చాలా గొప్ప నాయకులు, మహానాయకులు. నాయకుడికి అందం అనేటువంటిది ఒక ప్లస్ అవుతుంది అంతే తప్ప కీచుగొంతున్నా పర్వాలేదు. రాజకీయ రంగం అంటే చెబుతున్నాను, ఈయనకి బాగా యోగించాయి, ఈయనకి అవన్నీ కలిసి వచ్చాయి. ఈయనకి రాజకీయానికి కీచుగొంతు అయినా పర్వాలేదు, ముఖ లక్షణాలు ఎట్లా ఉన్నా పర్వాలేదు, వాళ్ళలో నిబద్ధత, ఆలోచన శక్తి, ప్రజలని ఒక విషయం చెప్పి తన వైపుకు తిప్పుకోవటం, ఒకవేళ వాళ్ళు తప్పుదారిని పెడుతున్నా సరే వాళ్ళకి ఏది మంచో చెప్పి దానికోసం పోరాడి ఎన్ని కష్టాలన్నా సరే తను పడి దానికోసం నిలబడి ఆ ఫలితాన్ని, ఆ సత్ఫలితాన్ని వాళ్ళకి అందించటం నాయకుడికి కావాలి. అది ఈ రకమైన ఈ సమ్మోహన శక్తి, అద్భుతమైనటువంటి మేఘగర్జనం లాంటి కంఠస్వరం ఇవన్నీ ఉన్నటువంటి ఈయనకి బాగా యోగించి 9 నెలల్లోనే పార్టీ పెట్టగలిగాడు ఆయన. ఆ పార్టీ పెట్టగలగటంలో ఆయన ఆశయాలన్నీ అందరికీ తెలియవు కదా, అక్కడ తోడ్పడింది ఆయన కంఠస్వరము, ఆయన స్వరూపమే, ఆయన రూపము, అంతకుముందు ఆయన సాధించిన కీర్తి ప్రతిష్టలు అవే, ఆ ఇమేజీ. కనుక ఆయనకి అవి తప్పకుండా ఆయనకి బాగా తోడ్పడ్డాయి. గురుగారు, అయితే నందమూరి తారక రామారావు గారు లాంటి ఒక నటులు కానీ నాయకులు కానీ భవిష్యత్తులో మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా అసలు? 0. ఎందుకంటారు? 100 సున్నాలు చుట్టచ్చు. 100 సున్నాలు ఎందుకు గురుగారు? ఒక సున్నా కాదు. రామారావు గారు లాంటి నటుడు 100 సున్నాలు. ఎందుకంటే చిత్రరంగం అసలు ఇవాళ ఆయన ఉన్నప్పుడు ఉన్న చిత్రరంగం వేరు, ఇవాళ ఉన్న చిత్రరంగం వేరు. ఇవాళ సినిమా అవాళ్ళ కృష్ణానది ఎలా ఉందో, అవాళ్ళ గోదావరి నది ఎలా ఉన్నదో, అవాళ్ళ సినిమా రంగం అలా ఉంది. అవాళ్ళ మామిడి పండు, అరటిపండు, ఆకుకూరలు, కూరగాయలు ఎట్లా ఉన్నాయో సినిమా రంగం అట్లా ఉంది. అంటే స్వచ్ఛంగా ఉన్నాయి. వాళ్ళ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఎట్లా ఉన్నాయో సినిమా రంగం కూడా అట్లా ఉంది. ఇవాళ కృష్ణానది ఎట్లా ఉందో, గోదావరి ఎట్లా ఉందో, సినిమా రంగం అట్లా ఉంది. ఇవాళ మామిడి పళ్ళు, ఇవాళ మన ఆకుకూరలు ఎట్లా దొరుకుతున్నాయో సినిమా రంగం అట్లా ఉంది. దీంట్లోకి వచ్చి ఒక ఎన్టీ రామారావు గారు లాంటి వాడు చేయటానికి అసలు ఏమీ లేదు. అసలు ఎన్టీ రామారావు గారు లాంటి ఒక కుర్రవాడు ఎవడన్నా వచ్చినా అద్భుతమైనటువంటి ఈ ఏదో డబ్బులు సంపాదించే సినిమాలు తీయాల్సిందే తప్ప ఆ తపనతో, తృష్ణతో చేసేటువంటివి అసలు లేవు, శూన్యం. అందుకని ఎన్టీ రామారావు గారు లాంటి తపన, కృషి ఎవరన్నా చేసినా కూడా అది తెలుగు భాషకి కానీ, తెలుగు సంస్కృతికి కానీ, భారతీయ సంస్కృతికి కానీ ఉపయోగపడటం, వాళ్ళు మహోన్నతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించడం, దానివల్ల అది 0 కాక 0. అది నేను నమ్మలేనది. అది జరగాలనంటే చాలా మార్పులు రావాలి. అట్లా ఏంటంటే కొంత సంపాదించిన అది ఆ మార్పులకి శ్రీకారాలు చుట్టాలి వీళ్ళందరూ కూడా, నటులు కానీ, దర్శకులు కానీ. చక్కగా సంపాదించుకున్నాం, మనం ఇంకా ఉత్తమమైనటువంటి చిత్రాలను అందించాలి, మన బాధ్యత అని. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మంచి కవులు ఉన్నారు, మంచి నటులు ఉన్నారు, మంచి సంగీతవేత్తలు ఉన్నారు, దర్శకులు. వాళ్ళందరితో ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతో పరమాద్భుతంగా చిత్రాలు తీయటానికి, మంచి చిత్రాలు, ఉన్నతోన్నతమైన చిత్రాలు తీయటానికి, మంచి చేయటానికి బోలెడంత అవకాశం ఉంది. చెయ్యటానికి తగినటువంటి ఆ జీల్, దిక్కుమాలిన సినిమాలు చేసి 1000 కోట్ల క్లబ్లోకి వెళ్దామనే జీల్ ఉంది తప్ప, మంచి సినిమా తీసి మహాద్భుతమైనటువంటి సమాజానికి అందించి దానితో సంపాదిద్దాం, ధర్మాన్ని కమర్షియలైజ్ చేద్దామనే జ్ఞానం ఒకటికి లేదు. కామాన్ని కమర్షియలైజ్ చేద్దామని, హింసని, కామాన్ని కమర్షియలైజ్ చేసుకుని ఏదో గ్రాఫిక్స్ని అడ్డం పెట్టుకుని అది చేసి ఇది చేసి ఇది వ్యాపారంగా చేసుకుందామనే తప్ప
ఆ తృష్ణ లేదు, తృష్ణ కావాలి. 65 ఏళ్ల వయసులో శ్రీనాథ కవిసార్వభౌమ చెప్పాను కదా, అవి తీసాడంటే తృష్ణ. నేను ఆ పాత్ర పోషించలేదనే లోటు ఉండకూడదు నాకు, నా తర్వాత ఎవడు చెప్పుకోకూడదు, నేను బతుకున్నంతకాలం నాకు ఆ లోటు నా మనసులో ఉండకూడదు. నేను చేస్తాను అనుకున్నాడు, ఆయన చేశాడు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టి 10 తరాలు 20 తరాలకి సంపాదించేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్క సినిమా చెప్పుకునేందుకు లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఇలా చెప్పుకోవటం వల్ల ఆ నటులకి, ఆ హీరోలకి, వాళ్ళ అభిమానులకి బాధ కలగచ్చు, కోపం రావచ్చు. వచ్చినా కూడా నన్ను ఏమన్నా అనుకున్నా పర్వాలేదు. ఏమాత్రం ఉన్నా వాళ్ళ మీద పనిచేసి వాళ్ళు ఏదన్నా ఒక మంచి చిత్రం తీసినట్టయితే అది సమాజానికి మంచి జరుగుతుంది, తెలుగు భాషకి మంచి జరుగుతుంది. తెలుగు ఇంకోటి ఎన్టీ రామారావు గారి గురించి మనం ఇట్లా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుందో ఉండదో తెలియదు 10 ఏళ్ల తర్వాత. తెలుగు లేకపోతే ఎన్టీ రామారావు గారు కూడా ఉండడు. చెప్పుకునేందుకు ఎవరు ఉండరు, మహాపురుషులు ఎవరు ఉంటారు? తెలుగు లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ ఉండడు, అన్నమాచార్యుడు ఉండడు, రామదాసు ఉండడు, తారక రామారావు గారు ఉండడు. అందుకని తెలుగు భాష ఉంటేనే ఎన్టీ రామారావు గారు. అది కూడా గుర్తుంచుకోవాలి. తెలుగు భాషను నిలబెట్టాలి. తెలుగు భాషా సంస్కృతులు ఎన్టీ రామారావు గారు వాటిని విడదీయలేము. ఆ భాషా సంస్కృతులే లేకుండా పోయి చేసేశారంటే సమాజంలో ఇప్పుడు ఎన్టీ రామారావు గురించి ఎవరు చెప్పుకుంటారు? కనుక రామారావు గారి అభిమానులందరూ కూడా భాషా సంస్కృతులను పరిరక్షించుకోవటానికి కూడా పూనుకోవాలి. లేకపోతే రామారావు గారి గురించి మీకు మాత్రమే తెలుస్తుంది, ఆ తర్వాత తెలియదు. తెలుగు ఉంటేనే రామారావు గారు, తెలుగు ఉంటేనే అన్నమయ్య, తెలుగు ఉంటేనే త్యాగయ్య. తెలుగు లేకపోతే వాళ్ళు ఎవరు ఉండరు, ఈయన కూడా ఉండరు. అది స్పష్టమైనటువంటి అవగాహనతో చెబుతున్నాను నేను. సో గురుగారు, ధన్యవాదాలు గురుగారు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. అలాగే అద్భుతమైన పద్యం, పాట కూడా వినిపించారు ఏబిఎన్ ప్రేక్షకులకి. ధన్యవాదాలు.